మల్లా, జోహార్ కవయిత్రి 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 మల్లా. जोहार जोहार कवयित्री मल्ला, जोहार मल्लमामा नायक, जोहार. వాల్మీకి రామాయణాన్ని ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక శాలివాహన కుమ్మరి ఆడపడుచు రామాయణాన్ని తెలుగులో అనువదించి శ్రీరాముడికి అంకితం ఇచ్చిన మన మల్లమాంబకి ఈ జయంత్యోత్సవాల సందర్భంగా ఆవిడికి మేము జోహార్లు అర్పిస్తూ ఈ జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మనకి ఈ శాలివాహన కుమ్మరులకి రాజకీయంగా చైతన్యం తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, లోకేష్ బాబు గారికి మాకు అధికారికంగా మల్ల జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించినందుకు ఈరోజు ఈ గవర్నమెంట్కి, ప్రభుత్వానికి నా శాలివాహన సోదరులు పశ్చిమ గోదావరి జిల్లా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీలో ఉన్న శాలివాహన కుమ్మరుల తరఫున మేమందరం కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ గవర్నమెంట్కి. అంతేకాదు కూటమి ప్రభుత్వంలో ఈరోజు మాకు రాజకీయంగా, ఆర్థికంగా చైతన్యం చేస్తానికి మాకు ఈ కూటమి ప్రభుత్వం మా కుమ్మరులను పైకి తీసుకొస్తానికి మాట ఇచ్చింది. అలాగే ఈరోజు మాకు ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి కలెక్టర్ ఆఫీసులో కూడా రాష్ట్రం అంతా మల్లమాంబ జయంతిని నిర్వహిస్తానికి కారకులైనటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవిడి పేద కుటుంబం నుంచి వచ్చి కవయిత్రిగా వెళ్ళి రామాయణాన్ని శ్రీరాముడికి అంకితం ఇచ్చి ఎన్నో కుటుంబం నుంచి వచ్చిన ఆవిడికి ఎంతో కష్టపడి పైకి వచ్చిందని ఇవాళ చెప్తున్నాం. బీసీ వర్గాలకే చైతన్యం తీసుకొచ్చి ముఖ్యంగా బీసీలో ఉన్న అన్ని వర్గాలను కూడా కలుపుకొని ఒక పేద కుటుంబం నుంచి తీసుకొచ్చినందుకు బీసీ కులాలు, అన్ని సబ్ కులాలు కూడా ఆవిడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ. అంతేకాకుండా మాకు ఈ మల్లమామ జయంతి సందర్భంగా శాలివాహన కుమ్మరుల్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చి మాకు ఎన్నో పదవులు ఇస్తున్న ఈ కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి నియోజకవర్గంలో కూడా రాబోయే రోజుల్లో మన మల్లమాంబ విగ్రహాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, మాకు ఆర్థికంగా ఎంతో తోడ్పడాలని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను. జై మల్లమాంబ, జై మల్లమాంబ, జై మల్లమాంబ. అంతేకాదు ఈరోజు ఈ కార్యక్రమానికి మన ప్రీతమ శాసనసభ్యులు రాధాకృష్ణ గారు మాకు దశనిర్దేశం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, తణుకు నియోజకవర్గంలో మొట్టమొదటిగా మల్లమాంబ జయంతి అధికారికంగా నిర్వర్తించాలని మా కేడర్ని, కూటమి ప్రభుత్వం నాయకుల్ని అందరినీ దశనిర్దేశం చేశారు. వారికి ఇవాళ అనివార్య కార్యక్రమం వల్ల హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. లేకపోతే ఆయనే ఈ దగ్గరుండి మొత్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. నేను అధికారులతో మాట్లాడాను. ఆయన కూడా ఎంతో తోడ్పాటు చేసి రాధాకృష్ణ గారు మాకు ఈ బీసీ సామాజిక వర్గాలకి వెన్నుదన్నుగా ఉంటూ ఈ శాసన సభ్యులుగా ఎంతో మాకు బీసీ వర్గాలకి సేవ చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ఈ మల్లమాంబ జయంతి సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఈ మల్లమాంబ జయంతి సందర్భంగా బీసీలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా, బీసీల కమ్యూనిటీ వాళ్ళు ఉన్నా, బీసీకి సంబంధించిన లోన్లు ఉన్నా మాకు రాధాకృష్ణ గారు అందరినీ బీసీలని వెన్నుట్టు ఉండాలి. ఈ తణుకు నియోజకవర్గంలోనే బీసీలు వెన్నుముక్క తణుకు నియోజకవర్గం మీకు ఇలా వెన్నుముక్క చెప్తున్నాను. నేను బీసీలే తణుకు నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నారు. బీసీలను ఆదరించమని ఈ కుటుంబ ప్రభుత్వాన్ని చెబుతూ అభినందిస్తూ, మాకందరూ కూడా తోడ్పడిస్తున్నందుకు కూటమి నాయకులందరినీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. జై మల్లమాంబ.